దేశంలోనే జాగృతి ద్వారా బతుకమ్మ పండుగ కీర్తిని ప్రపంచవ్యాప్తంగా తెలియజేసేలా కవిత కృషి చేసిందని బీఆర్ఎస్ నాయకులు కుర్ర సావిత్రి పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ జాగృతి అధినేత్రి నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి బీఆర్ఎస్ మహిళా నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో జాగృతి ద్వారా దేశంలోనే బతుకమ్మ పండుగ కీర్తిని ప్రపంచవ్యాప్తంగా తెలియజేసేలా కవిత కృషి చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షురాలు కుర్ర సావిత్రి, స్వర్ణ, బాలలక్ష్మి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బొంపెల్లి సురేందర్రావు, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, కొమ్ము బాలయ్య, మాజీ జడ్పీ కోఆప్షన్ సర్వర్ పాషా, మాజీ సర్పంచులు దమ్మ రవీందర్ రెడ్డి, నల్ల నరసయ్య, కొమ్మెట రాజమల్లు, మొంగాని మనోహర్, శీలం స్వామి, దిలీప్, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఓకే రైట్ స్వామి కానీ ఈరోజు ముస్తాబాద్ మండలంలో మన పార్టీ ఆఫీసుల కవితక్క పార్టీ సందర్భంగా అందరూ కేక్ కటింగ్ చేయడం జరిగింది. కవితక్క మన మహిళలకు ఆదర్శంగా ఉంటుంది కాబట్టి కవితక్క పార్టీ మన ముస్తాబాద్ మండలంలో పెద్ద ఎత్తున చేయడం జరిగింది. మన రేవంత్ రెడ్డి ఒక గుణపాఠం ఏంటంటే రేవంత్ రెడ్డి ఏమని మాట్లాడుతుండే కేసీఆర్ సారు ఒక కవితక్కనే చూసిండు ఎవరు చూడలేదు అన్నాడు. కానీ రేవంత్ రెడ్డి తప్పు, కవితక్క కాదు. కవితక్కతో పాటు అందరు చేసి రాయవాళ్ళని కష్టపడ్డారా? ఒక మన కేసీఆర్ సార్ కుటుంబం నుంచే కవితక్క కష్టపడ్డది, మన కేటీఆర్ సార్ కష్టపడ్డారు. వాళ్ళు ఎంతో పరుగులెత్తి తెలంగాణ కోసం ఎంతో బాధపడ్డారు కాబట్టి ఈరోజు తెలంగాణ వచ్చింది, వాళ్ళ పదవులు వచ్చినాయి. మళ్ళీ కూడా పదవులు వస్తాయి. కేసీఆర్ కూడా ముఖ్యమంత్రి అవుతారు, కేటీఆర్ అవుతారు, వాళ్ళ కొడుకు కూడా అవుతారు. ఇది 100% ముమ్మాటి నిజం. ఎవరు కానీ కాంగ్రెస్ వాళ్ళు కవర్దారు. పార్టీ కార్యక్రమాలను పాల్గొంటున్నాం. బతుకమ్మ ద్వారా కవితక్క తెలంగాణ దేశం మొత్తం ప్రపంచానికి బతుకమ్మ ద్వారా తెలంగాణ గురించి చాటు చెప్పింది. తను ఇంకా మహిళల గురించి చాలా సంక్షేమ పథకాలు కానీ ఇంకా కేసీఆర్ గారు ప్రవేశపెట్టారు. కేసీఆర్ ద్వారానే మహిళ ఒకరికి రంజాన్ వచ్చిందంటే ముస్లింలకి రంజాన్కి వాళ్ళ గిఫ్ట్ తోపా గిఫ్ట్స్ ఇచ్చేది. ఇప్పుడు అటువంటి ఏం లేదు. దాదాపు రేవంత్ రెడ్డి వచ్చిన నుండి ఏం సంక్షేమ పథకాలు అందట్లేదు మహిళలకు కానీ ఎవరికి కానీ. కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తా అన్నాడు, ₹1,00,000 ఇస్తాడు, అవి కూడా ఏమీ లేవు. మరి ఇవన్నీ ప్రవేశపెట్టి దేవుడు అంటే కేసీఆర్ సార్.